కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణ రాజకీయాల్లో సంథింగ్ స్పెషల్. ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలను శాసిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ వచ్చిందనే చర్చ సాగుతోంది. కొంతకాలంగా ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. దీంతో వీళ్ళిద్దరి విభేదాలపై వార్తలు వస్తున్నా అలాంటిదేమీ లేదని చెబుతూ వస్తున్నారు. అయితే తాజాగా రాజగోపాల్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి రాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ కనిపించలేదు. భువనగిరి పరిధిలోని ముఖ్య నేతలంతా హాజరు కాగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటరెడ్డి డుమ్మా కొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. తమ్ముడితో గ్యాప్ ఉండడం వల్లే సీఎం వచ్చినా వెంకటరెడ్డి వెళ్లలేదని తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన సమావేశానికి వెంకటరెడ్డి హాజరు కాకపోవడం కాంగ్రెస్ లో కాకరేపుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వారు అంటే చెప్పుదగ్గ లీడర్స్ గా కూడా పేరుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత కొన్నేళ్లుగా కూడా రాజకీయంగా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ తాము అనుకున్న సీట్లలో తమ వారికి టికెట్లు ఇప్పించుకోవడంలోనూ అలాగే ఆయా నియోజకవర్గాల్లో గెలుపొందే విధంగా కూడా తమ క్యాండిడేట్లను గెలుపొందించుకునే విధంగా కూడా వారు రాజకీయంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో కూడా పట్టు ఉన్న నేతలుగా పేరు ఉన్నది. ఈ నేపథ్యంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ లో వీరికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రాధాన్యత కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఇద్దరి బ్రదర్స్ మధ్య మాత్రం గత కొన్ని నెలలుగా గ్యాప్ ఏర్పడి వారు ఒక్క తాటిపై గాని ఒక్క స్టేజ్ పై గాని ఒకే దగ్గర వాళ్ళు ఒకే ఫ్రేమ్ లోకి రాకుండా ఉండడంతో ఇద్దరి మధ్య ఏదో విభేదాలు ఉన్నాయి. దీంతోనే వీరిద్దరు ఒకే చోట కలవడం గాని పార్టీ విషయంలో గాని ఇటు ఇతర కార్యక్రమాల్లో కూడా వీరిద్దరు కలిసి పాల్గొనకపోవడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ సాగుతుంది. అయితే దీనికి కారణం కొంతమంది చర్చించుకుంటున్నటువంటి విషయానికి వస్తే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో మున్గోడు ఎమ్మెల్యేగా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కూడా బీజేపీ పార్టీని పొగుడుతూ బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతూ కొంతమేర పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారు అనే విధంగా కూడా ఆయన తన సోదరుని కాదని అంటే వెంకటరెడ్డిని కాదని కూడా ఆయన పార్టీకి రాజీనామా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలకు వెళ్ళినప్పటి నుంచి కూడా ఇద్దరి అన్నదమ్ముల మధ్య కూడా గ్యాప్ ఏర్పడింది అనేది రాజకీయంగా చర్చ సాగుతుంది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన సందర్భంగా కూడా బ్రదర్స్ ఇద్దరు ఐక్యంగా ఎక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాల్గొనకపోయినా కూడా ఎన్నికల్లో ఇద్దరు కూడా ఇటు మున్గోడు నుంచి రాజగోపాల్ రెడ్డి, నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొందడం జరిగింది. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు ఏదైతే వారికి పట్టున్నటువంటి నకరికల్ కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, భువనగిరి, ఆలేరు ఈ నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కడే ఆయన అక్కడ అభ్యర్థులతో కలిసి పాల్గొనడం, మరికొన్ని నియోజకవర్గాల్లో ఇటు రాజగోపాల్ రెడ్డి నకరికల్లు, తుంగతుర్తి, సూర్యాపేట ఈ 3 నియోజకవర్గాల్లో రాజగోపాల్ రెడ్డి వేరుగా పాల్గొనడం, ఇద్దరు కలిసి పాల్గొనకపోవడం పట్ల కూడా కొంత వీరిద్దరి మధ్య గ్యాప్ అలాగే కొనసాగుతుంది అనే చర్చ సాగుతుంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియర్ నేతగా గతంలో మంత్రిగా పనిచేయడం వల్ల ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి, కేబినెట్ హోదాలో మంత్రి పదవికి కూడా కేటాయించడం జరిగింది. అయితే రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తారని హామీ ఇచ్చారు. ఖచ్చితంగా నాకు మంత్రి పదవి వస్తుందనేది ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తారు అనేది కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇటు ప్రభుత్వంలో కూడా కొంతమంది పార్టీలో వ్యతిరేకులు ఇద్దరికి ఇస్తే కొంచెం అంటే పార్టీలో గందరగోళం ఏర్పడుతుందనే కోణంలో ఆ వ్యవహారం నడుస్తుందనేది కొంత చర్చ సాగుతుంది. అయితే దీనిపైన రాజగోపాల్ రెడ్డి కూడా పలుమార్లు స్పందించారు. ఎందుకంటే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి, అందుకే ఒక తాటిపైకి రావట్లేదు అనే విషయంలో రాజగోపాల్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో మీడియా ముఖంగా కూడా ఆయన ఇద్దరి మధ్య అలాంటి గ్యాప్ లేదనేది కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. కానీ మరోవైపు ఇటు భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి తన భార్యకు లక్ష్మికి టికెట్ కావాలని ఆయన అటు పార్టీని కోరడం, ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి పెద్ద సోదరుడు అయినటువంటి మోహన్ రెడ్డి కుమార్లకు టికెట్ కావాలని ఆయన
కోరడం, ఇలా ఇద్దరి మధ్య కూడా గ్యాప్ అలాగే కొనసాగుతూ వస్తుండడం తోటి ఇప్పటికి కూడా ఇద్దరు ఒకే తాటిపైకి రాలేదు అనేది కూడా నిన్న ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి స్వయంగా సీఎం కేసీఆర్ వచ్చినా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి ఎంపీగా ఉన్న సిట్టింగ్ స్థానానికి సంబంధించిన ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి సమావేశాన్ని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమా కొట్టడం దీనికి ఆద్యం పోసినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో కావచ్చు, ఇటు నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి మొత్తం 12 నియోజకవర్గాల్లో దాదాపుగా కోమటిరెడ్డి బ్రదర్స్ దాదాపుగా 7 నుంచి 8 నియోజకవర్గాల్లో వీరికి పట్టు ఉండడం, వీరి అనుచరులే అక్కడ కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా కీలో పోషించడంతో పాటు వారి అనుకున్న వారికి టికెట్లు ఇప్పించుకొని ఇక్కడ గెలుపొందించుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారికి ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలో నిన్న జరిగినటువంటి సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాకపోవడంతో కొంతమేర ఇద్దరి అన్నదమ్ముల మధ్య ఇంకా వార్ కొనసాగుతుంది అనేది కూడా చర్చ సాగుతుంది. ఇక్కడ భువనగిరి పార్లమెంట్ పరిధికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా రాజగోపాల్ రెడ్డిని కూడా అది కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సికింద్రాబాద్ ఇన్ఛార్జిగా నియమించడం తోటి వారికి బాధ్యత ఇప్పుడు ఇక్కడ ఏదైతే భువనగిరి పార్లమెంట్ పరిధికి సంబంధించి ఇద్దరు అన్నదమ్ములు ఏకతాటిపై ఉండి అక్కడ ప్రచారం నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని చెప్పి కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే ఇద్దరి అన్నదమ్ముల మధ్య కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య మాత్రం ఇంకా విభేదాలు ఉన్నాయనేది మాత్రం ఇప్పటి వరకు వారు ఒక స్టేజ్ పై గానీ, ఒక దగ్గర సమావేశంలో గానీ, ఇతర కార్యక్రమాల్లో గానీ కలిసి పాల్గొనకపోవడం మాత్రం వారి మధ్య విభేదాలు ఉన్నాయనేది మాత్రం కనబడుతుంది. వైశాల్ రైట్. అయితే మరి ఈ రోజు మీడియాతో ఇంకా 10 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటారు అనడాన్ని ఎలా చూడాలి మరి? వైశాలి, ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా సీనియర్ నేతలు కావడం, పిసిసి పదవి ఆశించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పదవి దక్కకపోవడం, దానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతమేర కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా మాట్లాడి డ్యామేజ్ చేశారనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు గతంలో ప్రచారం సాగింది. ఎందుకంటే ఆయన వెంకటరెడ్డి సోదరుడే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుకూలంగా మాట్లాడకపోవడం, ప్రతికూలంగా మాట్లాడి పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాడనేది కొంత ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఇంటికి వెళ్లి భువనగిరి పార్లమెంట్ పరిధిలో సమావేశం నిర్వహించి గెలుపు బాధ్యతను ఆయనకు అప్పగించడం, ఈ రోజు వెంకటరెడ్డి మాత్రం ఎప్పుడూ లేని విధంగా మరో 10 ఏళ్ల పాటు సీఎం గా రేవంత్ రెడ్డి ఉంటారు అనే వ్యాఖ్య చేయడం పట్ల కూడా చర్చ సాగుతుంది. అసలు వీరు ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయి? ఒకవేళ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి తనకు వస్తుంది, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశిస్తున్నప్పటికీ ఒకే కుటుంబంలో ఎట్లా ఇస్తారు మంత్రి పదవి అనేది కాంగ్రెస్ పార్టీలో ఇతర నాయకులు అంటున్న విషయంతో ఇద్దరు కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి దగ్గర అయ్యే విధంగా కూడా ఇద్దరు నిన్న జరిగిన సమావేశం అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గెలుపు ఖచ్చితంగా చామలకిరణ్ కుమార్ రెడ్డి గెలుపును ఖచ్చితంగా గెలిపిస్తాం, 2 లక్షల మెజార్టీ చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించడం, ఈ రోజు వెంకటరెడ్డి 10 ఏళ్ల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో అందరం ఐక్యంగా ఉన్నామని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీలో వీరి బలం అంటే వీరు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నారు కాబట్టి వీరు ప్రాధాన్యత తగ్గొద్దనే విధంగా ఇద్దరు అంటే ఒకే దగ్గర కలిసి ఉండకపోయినా కూడా కలిసి ఉన్నామనే ఒక విధంగా కూడా వెళ్లే విధంగా ఇద్దరు మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్. థ్యాంక్ యూ జానయ్య.